అతి చిన్న స్థలంలో మంచిగా కట్టుకున్న ఇందిరమ్మ ఇంటి గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో, ఈ వీడియోలో మెయిన్‌గా ఏంటంటే లోపల గదులు ఎంత విశాలంగా వచ్చాయి, ఏ ఏ టెక్నాలజీ వాడారు అనే దాని మీద ఈ వీడియో ఉండబోతుంది. ముఖ్యంగా ఎలివేషన్ డిజైన్ చూడండి ఎంత నీట్‌గా చేశారో పైనుంచి కింద వరకు చాలా సింపుల్‌గా చేసేసారనమాట. ఇంకా చిన్న చిన్న కోణాలు అవి చేస్తున్నారు. బ్యాలెన్స్ వర్క్ అయితే ఉంది. ఇంకా చిన్నగా లోపలికి వెళ్లి చూద్దాము. దానికి ముందు ఈ డూమ్ దిగాలి. డూమ్ అయిన తర్వాత ఒక డిజైన్ అనేది, ఒక రూపం అనేది వస్తుందనమాట. చూడండి ఫ్రంట్ ఫేస్ కూడా దాదాపు మొత్తం ప్లాస్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎల్ షేప్ హాలు. ఈ హాల్‌లో పైన ప్లాస్టింగ్ చేయకుండా వదిలేశారు. ఎందుకంటే పైన సీలింగ్ వేస్తారు కాబట్టి. చూడండి రెగ్యులర్‌గా మన సీలింగ్ కింద చూసారు గదా! మొత్తం ఆరిపోయింది. వాటర్ అయితే ఎక్కువ కొట్టాలి. సీలింగ్ కింద ఆరిపోయిన ప్లేస్ మొత్తం బీమ్ గాబట్టి వాటర్ ఇంక తీసుకోదు. దాని కింద చూడండి వెంటిలేషన్ కోసం జాలీలతో గూడా ఏర్పాటు చేశారు. కరెంట్ లైను ఇతరత్రా గూడా మొత్తం నీట్‌గా మన సెట్టింగ్ అయితే చేశారనమాట. చూస్తే ఇక్కడ పైన ఒక పైపు తీసుంచారు గదా! ఇది సీలింగ్‌లో కరెంటు పాస్ చేయడానికనమాట ఇది. ఇదంతా చూస్తే మొత్తం నీట్‌గా ప్లాస్టింగ్ కనపడుతుంది. కాకపోతే ఏంటంటే దీని అసలు రూపం కలర్ ఏసాక కనపడుతుంది. ముఖ్యంగా కిచెన్‌లో ఈ గీతలు చూస్తే టైల్స్ బాగా అతుక్కోవడానికి ఈ విధంగా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒక కిటికీ ఇచ్చారనమాట. సెపరేట్‌గా మంచి వెంటిలేషన్ కోసం. టోటల్ వర్క్ అయితే వెల్ అండ్ గుడ్ మంచిగా. ఇంకా ఫస్ట్ బెడ్‌రూమ్‌లో గూడా పైన సీలింగ్‌లో కరెంట్ పాస్ అవ్వడానికి ఒక పైపు ఇచ్చేశారు. పైన సీలింగ్‌కి ప్లాస్టింగ్ గూడా చేయలేదు. ఎందుకంటే మనం సీలింగ్ సెపరేట్‌గా వేపిస్తున్నారు గాబట్టి. వర్క్ అయితే బాగా సెట్ చేశారు. ఇంకా నెక్స్ట్ వచ్చి చూస్తే సెకండ్ బెడ్‌రూమ్ చూద్దాం. దాదాపు సెకండ్ బెడ్‌రూమ్ గూడా ఫస్ట్ బెడ్‌రూమ్ లాగే ఉంటుంది. పైన సీలింగ్‌లో పవర్ సప్లై కోసం ఒక సాకెటు, ఇలా వెంటిలేషన్ కోసం 2 హోల్సు అంతా రైట్‌గా సెట్ చేశారు. ముఖ్యంగా మన వ్యూవర్స్ అడిగిన క్వెషన్ ఏంటంటే బాత్రూమ్ చూపించలేదు. బాత్రూమ్ కట్టారా లేదా అని. బాత్రూమ్ ఎలివేషన్ కిందే కట్టేశారండి. ఈ సైడ్ వచ్చేసి 6½ ఫీట్ ఉంచారు. సెపరేట్‌గా కాకుండా అటాచ్డ్‌గా చేసేశారు. ఒక చిన్న కొద్దిగా గ్యాప్‌తో కట్టేశారు. ఇదంతా ఎలివేషన్ ఏరియా. స మొత్తం రైట్‌గా మొత్తం అంతా నీట్‌గా అయ్యాక మరొక వీడియోతో మీ ముందుకొస్తాను. దీని ఎలివేషన్ పార్ట్ టోటల్‌గా ఒకసారి వ్యూ చూపిస్తాను పైనుంచి. ఇది వర్క్ ఇంకా పెండింగ్ ఉందన్నమాట. పెండింగ్ వర్క్ అయిపోయిన తర్వాత, కలర్స్ అయిపోయిన తర్వాత దీంట్లో మంచి వీడియో అయితే వస్తుంది.